వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు ఏపీ మెగా డిఎస్సి గురించి అప్డేట్ అయితే రావడం జరిగింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నెల 30వ తారీఖు ఏపీ మెగా డిఎస్సికి 2 నోటిఫికేషన్స్ అనేవి విడుదల చేస్తున్నారు. పూర్తి వివరాలు చూసుకుంటే మొత్తం డిఎస్సికి 16,347 పోస్టులకైతే డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఒకటేమో టెట్ ప్లస్ డిఎస్సి, అంటే ఇంత ముందుకు టెట్ రాయని వాళ్ళు టెట్ ఫెయిల్ అయిన వాళ్ళ కోసం టెట్ రాసిన తర్వాత డిఎస్సి రాయడానికి టెట్ ప్లస్ డిఎస్సి. రెండవది వచ్చేసి ఇంత ముందుకే టెట్ పాస్ అయిన స్టూడెంట్స్ కోసం సపరేట్ డిఎస్సి. ఈ 2 నోటిఫికేషన్లు ఈ నెల 30న ప్రకటించే అవకాశం ఉంది. మొత్తం ప్రక్రియ వచ్చేసి ఇప్పుడు మనకు జూలై స్టార్ట్ అవుతుంది కదా, జూలై నుంచి డిసెంబర్ 10th డిఎస్సి కంప్లీట్ అయిపోయేలాగా చర్యలు తీసుకుంటున్నారు. సో ఇక్కడ ఇచ్చింది అదే చూడండి. 30న టెట్ డిఎస్సి నోటిఫికేషన్లు, టెట్ మెగా డిఎస్సికి వేర్వేరు నోటిఫికేషన్ విడుదల చేయాలని ప్రభుత్వం యోచించినట్లు తెలుస్తుంది. ఈ నెల 30న టెట్ పరీక్షల నిర్వహణకు ఒక నోటిఫికేషన్, డిఎస్సికి మరో నోటిఫికేషన్ రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. ముందుగా టెట్ నిర్వహించి ఫలితాల విడుదల అనంతరం డిఎస్సి నిర్వహించనున్నారు. డిసెంబర్ 10 నాటికి అపాయింట్మెంట్ ఆర్డర్లు వచ్చేలా షెడ్యూల్ రూపొందిస్తున్నట్టు తెలుస్తుంది. ఇంకా ఇక్కడ చూడండి, ఇప్పటి వరకు టెట్ రాని క్వాలిఫై కాని అభ్యర్థుల కోసం టెట్ నిర్వహణతో కలిపి ఒక డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని ఏపీ సర్కార్ భావిస్తుంది అని సమాచారం. అలాగే టెట్ అర్హత పొందిన వారి కోసం నేరుగా మెగా డిఎస్సికి మరో నోటిఫికేషన్ ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలుస్తుంది. ఈ నెల 30న 2 నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు సమాచారం. సో మీకు టెట్ రాయొచ్చు, టెట్ క్వాలిఫై కాని వాళ్ళ కోసం టెట్ రాసి డిఎస్సికి వెళ్ళొచ్చు, టెట్ ఆల్రెడీ పాస్ అయిన వాళ్ళు డైరెక్ట్ డిఎస్సికి వెళ్ళొచ్చు. ఈ మొత్తం వచ్చేసి డిసెంబర్ 10th మీకు సెలెక్ట్ అయిన వాళ్ళకి ఆర్డర్స్ కూడా రావడం జరుగుతుంది. దిస్ ఈజ్ అప్డేట్ టు ద ఏపీ స్టూడెంట్స్. వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.